సార్ నమస్తే సార్. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. మీలాంటి లెజెండ్స్ చెప్తారు ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మాన్ని నిరంతరం బోధిస్తూ ఉంటారు. దాన్ని ఎంతవరకు చాతనైనంత వరకు వ్యాప్తి చెందించాలని చూస్తూ ఉంటారు. ధర్మం ఎక్కడా లేదు సార్. అసలు ఇప్పుడు చూస్తే నిన్నగాక మొన్న జరిగింది ఒక ఇన్సిడెంట్ కోల్కతాలో. ఇంత దారుణమైన సంఘటన. మన దేశంలో ఇంత కిరాతకమైన మీరు చెప్పినటువంటి బెంగాల్ ఇన్సిడెంట్ జరగడానికి వాడు మానవ మృగాలుగా తయారయ్యారంటే వాళ్ళంతా డాక్టర్లే. జరిగిన పని అంతా డాక్టర్ల మీదే డాక్టర్లే చేశారు. అంటే వాడి చదువు ఎందుకు పనికిరాలేదు కదా? అంతే. వాడి చదువు పనికిరాలే. వాడికి చదువు ప్లస్ సంస్కారం ఉంటే, వాడి విద్య అనేది ఉంటే వాడి పని చేసేవాడా? చేసేవాడు. అక్కడితో ఆగొద్దు. ఇంత జరిగితే దాన్ని స్పందించిన ప్రభుత్వాలు వాళ్ళకి సంస్కారం ఉందా? దాని మీద మళ్ళీ విచారణ, సమీక్ష, కోర్టు, బెయిలు, జైలు, ఇంత విరామం అవసరమా? పూర్వకాలంలో ఈ అపీల్సు, బెంచ్ కోర్టు, ఫుల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమీ లేవు. రాజుగారు నిర్ణయం తీసుకునేవారు. వీడు తప్పు చేశాడా, బహిష్కరణ లేదా ఉరి, అంతే. యావజ్జీవ కారాగార శిక్ష. అంత త్వరగా న్యాయానికి కట్టుబడేవాడు. ఒక నేరం చేస్తే దాని మీద నిర్ణయం చాలా ఫాస్ట్గా ఉండేది. ఇవాళ లేదు. అది 32 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి మన హైకోర్టులో. ఎప్పటికి న్యాయం జరిగాను? ఒక తప్పు చేసిన వాడు హాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. వాడికి ఏ రకమైన భయం లేదు. అందుకే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇదే నేను అంటాను. మనం కొన్ని దేశాలు పక్కన మన పొరుగు దేశాలు ఉన్నాయి, అరబ్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ మతాన్ని మనం పెద్దగా ఇష్టపడం. కానీ ఆ గొప్ప విషయం ఏంటంటే తప్పు చేసిన వాడికి శిక్ష వెంటనే ఉంటుంది. వాళ్ళు పబ్లిక్లో ఉరిదిస్తారు ఇట్లా జరిగితే. దానికి మళ్ళీ సమీక్షలు, అపీల్సు, ఇంకొక కోర్టు ఏమి లేవు. నిర్ణయం అయిపోతుంది. వాడు తప్పు చేసి దొరికితే వెంటనే శిక్ష అమలు అయిపోతుంది. ఆ భయం ఉంది అక్కడ. మన వాళ్ళే అక్కడికి వెళ్ళి పనిచేస్తారు గల్ఫ్ కంట్రీస్లో. మన బేల్దారులే, మన మ్యాజన్సే, మన కార్పెంటర్సే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏ బ్రిడ్జి కట్టినా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన వాళ్ళు ఇక్కడ కట్టి తట్టుకుంటుందా? ఎందుకు ఉండదు? భయం లేదు. అక్కడ వేళ్ళు నరికేస్తారు. స్ట్రెయిట్ లైన్గా లేదు ఈ బ్రిడ్జ్ అంటే ఎవడరా ఇక్కడ చేసిన వరకు పిలుస్తారు, చేతులు నరికేస్తారు. ఐఎమ్ టెలింగ్ యూ ట్రూత్. ఇలాంటి భయం లేకపోతే నయమున పాలుంద్రావరు భయము చేత విషమైన దాగుతారు. అలాంటి శిక్ష అమలు లేకపోయినప్పుడు, శిక్షాస్మృతి సరిగా లేనప్పుడు, విసులుబాట్లు కల్పించినప్పుడు ఎందుకు కల్పిస్తున్నారు? దాని వెనక రాజకీయ శక్తులు వాళ్ళని కాపాడతాయి, బెయిల్ ఇప్పిస్తాయి. వాడు హాయిగా తిరిగేస్తాడు. ఇంకో 2 నేరాలు కూడా చేస్తాడు. ఒక నేరం చేసిన వాడికి 2వ నేరం, తెల్లగా చొక్కా ఉన్నవాడు ఆయన కూర్చోడానికి భయపడతాడు. ఆల్రెడీ మరక ఉందనుకోండి, ఎక్కడైనా తిరుగుతాను, ఒకసారి మరకబడింది కదా. ఈ రకమైనటువంటి అలసత్వం మనకు రావడానికి కారణం ఏంటంటే మన శిక్షాస్మృతి సరిగా లేదు. మన చట్టాలు, మన నిబంధనలు, మన పద్ధతులు, మన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏవి సరిగా లేవు. దీనికి మన వాంగ్మయం లేకుండా పోయింది. మనుషుల్ని సత్ప్రవర్తనలో పెట్టేటటువంటి వాంగ్మయం లేదు, చెప్పేటటువంటి దిక్కు లేదు. పాఠ్యాంశాల్లో సమతుల్యత. కేవలం చదివే కాదు మనకు కావాల్సింది. మనకు మానసిక ఆరోగ్యం కావాలి, శారీరక ఆరోగ్యం కావాలి, మనసులో ప్రశాంతత ఉండాలి, శరీరానికి వ్యాయామం అవసరం అమ్మా, బుద్ధికి మేధస్సు అవసరం, మనసుకి ధ్యానం అవసరం ప్రశాంతత కోసం, ఆహ్లాదానికి లలిత కళలు అవసరం. ఇవాళ ఎవరికైనా లలిత కళల గురించి చెప్తారా? ఒక నృత్యం గురించి, ఒక సాహిత్యం గురించి, ఒక సంగీతం గురించి ఎవరు చెప్పరు. ఒక స్టూడెంట్ అయినా వెళ్ళి రవీంద్ర భారతిలో కూర్చుంటున్నాడు ఇవాళ? నో. వెళ్ళేవాళ్ళంతా ముసలోళ్ళు, కాలక్షేపానికి వెళ్తున్నారు, ఆస్వాదించడానికి కూడా కాదు చాలామంది. అంటే అందరిని అనకూడదు, కొంతమంది ఆస్వాదిస్తారు. అంటే హృదయానికి ఆహ్లాదం కావాలి, అది లలిత కళ కావాలి. ఆనందం ఉంది, బ్రహ్మానందం. అది కావాలంటే వేటి వల్ల రాదు, డబ్బు వల్ల రాదు, దేని వల్ల రాదు, సేవ చేస్తే వస్తుంది అని చెప్పారు మన పురాణాలు. ఆ సేవ చేసిన వాడికే ఆ బ్రహ్మానందం దొరుకుతుంది. అదే మానవ సేవ, మాధవ సేవ, సర్వజీవ సేవ అంటారు. అలాంటి సేవ చేసుకుంటేనే మనసుకి ఆనందం వస్తుంది. ఎవరికైనా చెప్తారా తల్లిదండ్రులకు సేవ చేయరా? పోయి నీ ఫ్రీ టైంలో ఒక హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా సేవ చేసిరా? ఒక క్యాన్సర్ పేషెంట్స్కి ఒక మంచి మాట, ఒక ఉపశమనమైన మాట చెప్పు, ఒక ఆత్మీయమైనటువంటి స్పర్శ ఇచ్చిరా? చెప్తారు ఎవరన్నా? చెప్పరు. ఇవన్నీ మన జాతిలో లేవు. అందుకనే నేరాలు అటువంటివన్నీ ఎక్కువైనాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి
మన శిక్షాస్మృతి చాలదు, దీన్ని ఇంప్రూవైజ్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్ష దాకా ఎందుకు వెళ్ళాలి, నేరం ఎందుకు దాకా వెళ్ళాలి? మనుషుల్లో ఆ జాతిరత్నాలు లాంటి మనుషులు తయారు చేసుకున్నటువంటి విద్యా విధానం లేదు. దాని మీద మనం దృష్టి పెడితే మళ్ళీ పూర్వవైభవం భారతదేశంలో ఏ మూలైన ధర్మం 4 పాదాల నడుస్తుందంటారే, అలాంటి రోజులు వచ్చినప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, ఈ కోర్టులు అక్కర్లేదు. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. ఆ మార్పు అయితే రావాలని కోరుకుందాం. అది దాన్ని రావడానికి ప్రజల్లోనే మనం ప్రభుత్వాలు విమర్శిస్తాం, ప్రజలు కూడా ఎవడు ఎక్కువ ఉచితాలు ఇస్తాడో వాడికి చూసి ఓటేస్తున్నారు. కానీ మేనిఫెస్టోలో మా పిల్లలకి చదువులతో పాటు విలువలు ఉండేటటువంటి పాఠ్యాంశాలు ఉండాలి అని ఎవరు అడిగారా? అసలు మేనిఫెస్టో గురించి క్వశ్చన్ చేస్తారా ఎవరైనా? చూస్తారు, ఈ 4,000 ఇస్తారట, ఈ 6,000 ఇస్తారట, ఒక దీనికేసి చూద్దాం అంటే బిచ్చగాళ్ళని తయారు చేస్తే ఈ బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళుగానే తయారైపోయి దానికోసం ఆశిస్తున్నారు. కానీ తమ బిడ్డల భవిష్యత్తు గురించి, వాళ్ళ విలువల గురించి వాళ్ళకు ఏమీ ఆలోచించట్లేదు. ఇది దురదృష్టం. ప్రజల మార్పు రావాలి. ప్రజల మార్పు రావాలి ఏంటంటే ఎవరు మాలాంటి తరం వాళ్ళు పదే పదే దీని గురించి విమర్శిస్తూ ఉండాలి. మాకు కొంచెం బెదిరింపు లెటర్స్ కూడా వస్తాయి, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు జాగ్రత్త అని. భయపడకూడదు. ఈ వయసులో చంపేస్తారు, ఏమైంది, 75 ఏళ్ళు బతికాం హాయిగాని. ధర్మం తెలుసుకోవడం కాదు విశేషం, ధర్మం ఆచరించాలి. ధర్మాచరణం లేనిది అది దండగ. మన భారతదేశానికి ఉన్న ఒకే ఒక్క సాంస్కృతిక బలం ఏంటంటే ధర్మం. ధర్మం పునాది మీదనే ఈ జాతి, భారత జాతి విశ్వగురువుగా ఒకప్పుడు మెలిగింది. మనకు ఎక్కడ లేని వాంగ్మయం ఉంది, వాంగ్మయ సంపద ఉంది, పురాణ ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. ప్రతి వాంగ్మయం, ప్రతి పుస్తకం, ప్రతి పురాణం, ప్రతి ఇతిహాసం, వేదంలో ప్రతి లైను ధర్మం సత్యం ఈ రెండింటి మీదనే నడిచింది. ఆ ధర్మం సత్యం వాటితో పాటుగా అహింస, అది చాలా ముఖ్యం. శౌచం, శుభ్రత, అది చెప్పారు. ఆస్తేయం, ఒకరి సొత్తు మనం ఆశించకూడదు అని. ధర్మం అనే దానికి సింపుల్ డెఫినేషన్ ఒకటి చెప్తాను. మహాభారతంలో భీష్ముడు చెప్తాడు, ఇతరులు ఒక పని వల్ల మనకు కష్టం కానీ నష్టం కానీ కలిగించారనుకోండి, ఆ పని ఏదో మనం ఇంకోరికి చేయకూడదు. మనకి ఏది కష్టం కలిగిస్తుందో, ఏది నష్టం కలిగిస్తుందో ఇతరుల వల్ల, అది గుర్తించి మనం ఇంకోరికి చేయకూడదు. అదే ధర్మం, అంతకన్నా వేరే ధర్మమే లేదు. అంత సింపుల్ పాయింట్ని అంత సూక్ష్మంగా చెప్పారు మహాభారతంలో. ఇవాళ ఎవరు దాన్ని పాటించట్లేదు. నేను స్వేచ్ఛ ఉంది, 78 ఏళ్ల స్వాతంత్రం ఉంది, నా చెయ్యి ఎట్లా కావాలంటే విసురుతాను అంటాడు. విసురు, ఆ చెయ్యి ఇంకోటి తగలకూడదు. తగిలితే, ఇంకోటి చెంప పగిలితే అది నీకు స్వేచ్ఛ ఎక్కడ అవుతుంది? ఇంకోటి స్వేచ్ఛ నువ్వు హరించావు. నీవు స్వేచ్ఛ ఎలా కోరుకుంటున్నావో ఇంకోటి స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. అది గణనలోకి తీసుకోకుండా నాకు వాక్ స్వాతంత్రం ఉంది, భావ స్వాతంత్రం ఉంది, క్రియా స్వాతంత్రం ఉంది, నేను ఏ పనైనా చేయగలను, ఏదైనా చేసుకోగలను, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను అనే భావజాలం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ధర్మం అనేది ఆచరింపబడకుండా కేవలం పుస్తకాలకే పరిమితమైంది. మీరు ఒక్కసారి మనం భారతదేశ గతంలోకి వెళ్దాం. కొన్ని వేల సంవత్సరాల నాడే ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకున్నారు. ఇక్కడ అంత వైభవం కలిగినటువంటి మనకి ఎంత శాస్త్ర మన ధర్మంలోనే మనం మతం అంటాం, హిందూ మతం అంటే మతం కాదు, అది మతానికి ధర్మానికి ఉలిపర మందం ఉంది. మతం అనేది కొన్ని నియమాలు పెట్టింది, ఆ నియమాలు ఆచరిస్తే అదే ధర్మం అవుతుంది. ఒక నియమం అని, ఇప్పుడు ఒక గేమ్ ఆడాలంటే మీకు బౌండరీస్ ఇస్తారు. ఈ బాల్ ఇక్కడ పడితేనే నువ్వు రైట్, బాల్ బయట పడితే నువ్వు రాంగ్, నువ్వు అవుట్ అంటే ఒక నిబద్ధత ఉంది కదా, దానికి ఒక కొలమానం ఉంది కదా. అది నిర్ణయించుకున్నదే మతం. మతం ఎందుకు పెట్టారంటే ప్రజలకి తెలియజెప్పడానికి, ఇదిగో ఇది పద్ధతి. రెడ్ సిగ్నల్ వచ్చేప్పుడు దాటకూడదు, రోడ్డుకి షోల్డర్లోకి నువ్వు రాకూడదు, రైట్ సైడ్ నుంచి నువ్వు ఓవర్టేక్ చేయకూడదు. ఇవన్నీ రూల్స్ మతంలో ఇవి చెప్పారు. మన వేదం అంతా ఘోషించింది అదే. అందుకే ఈ వేదం ఏముంటుందంటే ధర్మ ప్రభవో ఆచర, అది ఆచరిస్తేనే, ఆచరించకపోతే ధర్మం కాదు. ధర్మం తెలుసుకోవడం కాదు, ధర్మాన్ని ఆచరించాలి. ఇవన్నీ మనకు వేదాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ గొప్ప జాతి లక్షణం, మనకున్నటువంటి సంస్కృతి ఎలాంటిదంటే ఈయన ఏ జాతిలో లేదు. అది 196 దేశాలు ఉన్నాయి.
సుమారుగా 840 కోట్ల జనాభా ఉన్నారు ప్రపంచం అంతా. 6500 భాషలు ఉన్నాయి, 4200 మతాలు ఉన్నాయి. కానీ ఒక్క భారత జాతిలోనే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? కేవలం మన సుఖమే కాదు, లోకాలంతా సుఖంగా ఉండాలని కోరుకున్నారు. అంటే సర్వజనీన భావం అనేది ఈ జాతిలో ఉంది. ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి వేదం మంది. ఇంకా కూడా విశ్వం సుభూతం సువిదత్రం నోస్తు, అంటే ఈ విశ్వం అంతా ప్రపంచం అంతా మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ప్రపంచం అంతా మనకు కాదు, ప్రపంచం అంతా ఐశ్వర్యం ఇవ్వాలి, జ్ఞానం అభివృద్ధి చెందాలి. ఆ రకంగా మానవ జాతి సర్వజీవరాశులు అభివృద్ధి చెందాలి. ఇంత గొప్ప భావన కలిగినటువంటి దేశం, ఇంత వాంగ్మయం ఉన్న దేశం ఆ రోజుల్లో ధర్మం అందరికీ పిల్లలకి చెప్పారు గురుకులంలో. ఇది చదువు అనేది కేవలం కొన్ని సూత్రాలు వల్లివేయడం కాదు. అందుకని భజగోవిందంలో కూడా ఆదిశంకరులు ఎంతకాలం చదువుతారా ఈ సూత్రాలు, ఇవి కాదు జీవితం అంటే, హరినామ సంస్మరణ చెయ్యి, ఒక ధర్మ పద్ధతిలో నడువు, అది జీవితానికి ముఖ్యం. సూత్రాలు వల్లివేస్తే నీకేం ఒరగదు అని అంటాడు ఆయన. అంటే అంత ఆచార్యుడు కూడా కేవలం చదువే కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. విద్య ఈజ్ ఈక్వల్ టు నాట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. విద్య ఈజ్ ఈక్వల్ టు అన్ని చదువులు ప్లస్ సంస్కారం. సంస్కారం అంటే ఏమిటి? ధర్మపదం. సత్యమే కరదీపికగా పట్టుకుని ధర్మపదంలో నడువు అని చెప్పారు. వేదంలో చెప్పింది అదే, పురాణ ఇతిహాసాలంతా చెప్పినాయి. ప్రతి దాంట్లో ఒక నీతి వాక్యం ఉంది. ఇది ధర్మం, ఇది అధర్మం అని చెప్పారు. అన్నిటికీ హద్దులు గీశారు, దీన్ని దాటొద్దు, దీన్ని దాటొద్దు అని. కానీ ఒకటి గమనించాలి, సత్యం ఎప్పుడు నిత్యం ఒకటే, దాని మార్పు రాదు. ధర్మం యుగధర్మం మారుతూ ఉంటుంది. మీకు తెలుసు, కాలానికి కూడా కాలధర్మం ఉంది, వయోధర్మం ఉంది, ఋతువులు మారుతుంటాయి, ఋతుధర్మం ఉంది. ఉగాది టైంలో వసంత ఋతువులో చిగుళ్ళు వస్తాయి, గ్రీష్మ ఋతువులో ఎండలు కాస్తాయి, ఆషాఢంలో మబ్బులు వర్షాలు వస్తాయి, వర్ష ఋతువు వస్తుంది. అంటే ఋతుధర్మం ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఋతువులు ఒక్కొక్క తీరును, ఒక్కొక్క సమతులితోష్ణ స్థితి నుంచి పక్కకు జరిగి అది ఆ ఋతుధర్మ ప్రకారం ప్రవర్తిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరగడము, వర్షాలు రావడము, వెన్నెల కాయడము ఏదో ఉంటాయి. అట్లాగే సత్యయుగంలో మనకు యుగాలు 4 ఉన్నాయి తెలుసు కదా. ఆ రోజుల్లో ధ్యానం మాత్రం సరిపోయేది, ధ్యానం చేసుకుంటే చాలు. సత్యయుగం దాటి త్రేతాయుగం వచ్చింది, అంటే రాముడు వీళ్ళు పుట్టిన యజ్ఞాలు చేయమన్నారు. అక్కడ ధ్యానం చాలదు, యజ్ఞం చేయి. అందుకని అశ్వమేధ యాగం చేశారు, ఎన్నో రకరకాల పుస్తకామిష్టి యాగం చేశారు. ద్వాపరం వచ్చింది, అర్చన చేసేవాడు. ద్వాపరం దాటి కలియుగంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు యజ్ఞం అట్టటివి ఏమిటంటే, యజ్ఞంలో కొన్ని బలులన్నీ ఇచ్చేవాడు, అవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు కలియుగానికి కేశవనామస్మరణం చాలు, దైవనామస్మరణం, నీకు నచ్చిన పేరు, దాన్ని స్మరిస్తూ కీర్తనలు. అన్నమయ్య, త్యాగరాజు వీళ్ళంతా చేసిన కీర్తనలు, విశ్వామి దీక్షిత భక్తి మార్గంలో కీర్తనలు పెట్టుకున్నారు. సంస్మరణే ఆ కేశవనామాలు స్మరించడం. వాటికి ఏ ఫలితం దీనికి అందించారు. అంటే ధర్మం యుగధర్మం మారుతుంది, సత్యం మాత్రం ఒకటే. అదేమిటి? పరబ్రహ్మం ఒకటి ఉంది. ఆ పరబ్రహ్మమే ఈ సృష్టినంతా ఏర్పరిచాడు, జీవరాశులకు ఇచ్చాడు, దాన్ని జాగ్రత్తగా వాడుకోమన్నాడు. నీకు దాని మీద అనుభవించే హక్కు ఉందే కానీ నాశనం చేసే హక్కు లేదు. అంతటితో ఆగిపోతే అది మతం అవుతుంది. ఈ జగత్తంతా పరమాత్మ సృష్టించాడు అని నమ్మి ఆ జగత్తును చూసి ఆగిపోతే అదొక మతం, చెడ్డలేదు అక్కడికే. ఈ జగత్తులో సర్వవ్యాపకుడైన విష్ణువు ఉన్నాడు, విష్ణువు పరబ్రహ్మం, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అదంతా ఆయనే వ్యాపించున్నాడు అని అర్థం చేసుకునే స్థితికి ఎదగటం ఆధ్యాత్మికం. మతం నుంచి ఒక స్టెప్ పైన, అది ఆధ్యాత్మికం. ఇవన్నీ తెలియాలంటే మీకు ఎక్కడ, ఏ స్కూల్లో, ఏ పాఠంలో చెప్తున్నారు? ఒక జాతి దిగజారిపోయింది అంటే దాని అర్థం ఏంటమ్మా? ఆ జాతి మంచి మనుషులు తయారు చేసుకోలేకపోయింది, మంచి పురజనులు లేరు, అప్పుడు ఆ జాతి క్షీణించిపోతుంది. ఒక జాతి దిగజారిపోవడానికి కారణం వాళ్ళకి నైతిక విలువలు లోపడ్డాయి. కేవలం భుక్తి కోసం పనికొచ్చే చదువులు చదువుకున్నారు, ఇంజనీరింగు, మెడిసిను, లీగలు,
అవన్నీ ఏమిటంటే ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి పనికొస్తాయి. Yes, everything is commercial. ఆత్మోద్ధరణకి ఏ రకంగానూ ఉపయోగపడవు. Yes. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో, అంటే నేను చెప్పేది 1957, 57, 58 ప్రాంతాల్లో నేను మొట్టమొదటి హై స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు మోరల్ క్లాస్ అని ఉండేది. ఇవాళ లేదు అది. క్రాఫ్ట్స్ క్లాస్ అని ఉండేది. ఇవాళ లేదు అది. గేమ్ స్పోర్ట్స్ క్లాస్ అని ఉండేది. స్పోర్ట్స్ ఆడించడమే కాదు, క్లాస్ కూడా ఉండేది. చెప్పేవాళ్ళు ఈ గేమ్ ఇంత ఆడాలి, ఇది దీంట్లో ధర్మం, దీంట్లో ఇది పద్ధతి. ఎక్కడ ఆ స్పోర్ట్స్లో ఉన్న నియమాలని చెప్పేవాళ్ళు, తర్వాత ఆడిచ్చేవాళ్ళు. వాళ్ళు అట్లా ఏమీ లేవు. పోయి ఆడుకోండి అంటే వాళ్ళు ఏదో ఆడుకుంటారు. సో ఇవన్నీ కలిస్తేనే విద్య. ఇవన్నీ కలవకుండా కేవలం నేను మ్యాథ్స్ ఫిజిక్స్ రుబ్బేస్తాను, ఐఐటి పాస్ అయిపోతాను, అమెరికా వెళ్ళిపోతాను. వాడు మార్కులు సంపాదించినటువంటి ఒక రోబో కానీ వాళ్ళు మానవీయ విలువలే ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల భక్తే ఉంటుంది, గురువు పట్ల శ్రద్ధే ఉంటుంది. ఇక తను సమాజం గురించి అర్థం కాదు, సామాజిక అవగాహన లేదు, రాజకీయం ఏమి తెలియదు, దేశం గురించి పట్టించుకోడు. వాడు ఉద్యోగం మార్కులు వచ్చాయి కాబట్టి మంచి ఉద్యోగం కావాలి, మంచి ఉద్యోగం వచ్చాక జీవితాన్ని లాగించేస్తాడు. ఇక ఏ రకమైన విలువలకి వాడికి తెలుసుకునే అవకాశం లేదు. తెలుసుకోనప్పుడు ఇక ఆచరణ ఎక్కడిది? ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన విద్యా విధానంలో వచ్చిన పెద్ద మార్పు. ఒకనాడు ఉన్నటువంటి విద్య ఇవాళ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంటే కేవలం కరెన్సీ నోట్లు కాదు, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు, ముడిసరుకు అన్ని తీసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన వర్క్ ఫోర్స్ కోసం గుమాస్తాగిరి చేయగలిగినటువంటి చదువులు మనకు అప్పచెప్పారు. కేవలం మన గుమాస్తాలుగా చూడాలని అనుకున్నారు. వాళ్ళకి కొంతమంది ఇంజనీర్లు కూడా కావాలి, వాళ్ళ కింద పనిచేసి ఇంజనీరింగ్ కూడా పెట్టారు. కొంతమంది డాక్టర్లు కూడా కావాలి, వాళ్ళ దేశాన్ని పరిపాలన తలుకున్నారు కదా. అప్పుడు ఈ సమాజంలో వాళ్ళు బతకడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అట్టాటి విద్యే పెట్టారు. మన పరా విద్య చెప్పలేదు. మనకు అప్పటి వరకు ఉన్నటువంటి గురుకులంలో నేర్చుకున్న విద్యలన్నీ వెనక నెట్టేశారు. రెండోది, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి అర్థం కావడానికి వాళ్ళ ఇంగ్లీష్ భాష మనకు మప్పేశారు. ఎప్పుడైతే మన భాషలో మన వాంగ్మయం మనం చదువుకునే అవకాశం లేకపోయిందో, ఇవాళ ఎంతమందికి రామాయణం ఎవరు రాశారో తెలుసు, ఎంతమందికి మహాభారతం ఎన్ని పర్వాలు ఉన్నాయో తెలుసు, భాగవతం అనేది ఏమిటి, భగవద్గీత అనేది తేడా తెలియదు. అది ఎందుకు తెలుసుకోవాలి అనేది కూడా అనుకుంటున్నారు. మా టైం వేస్ట్ అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత మన సంధికాలంలో మనుషులు, మీరు కాదు, మా తల్లిదండ్రులు చెప్పినవన్నీ మాకు గుర్తున్నాయి. చదవమని చెప్పేవాళ్ళు. ఇవన్నీ వేమన శతకం చదివాం, సుమత శతకం చదివాం, భర్తృ సుభాషితాలు చదివాం, దాశరథి శతకం చదివాం, నృసింహ శతకం చదివాం. ఈ శతకాలు ఏమి ఇవాళ లేవు. మహా అయితే ఎల్కేజీలో జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ టు ఫెచ్ ఎ ఫిగల్ ఆఫ్ వాటర్ అని ఇంగ్లీష్ రైమ్ నేర్చుకున్నారు. అదంతా హింస. ఒక జంతువు ఇంకో జంతువుని చంపడమే దాంట్లో ఆ రైమ్. ఎక్కడ నీతి చెప్పారు, ఎక్కడ ఏది మంచి ఏది చెడు చెప్పారు చెప్పలేదు. పోండి, చెప్పే అవకాశం లేకుండా మన భాషకు దూరం చేశాక ఇంట్లో కూడా తల్లిదండ్రులు చదివించే అవకాశం లేదు. ఇవాళ ఎంతమంది తెలుగు పేపర్ చదవగలరు? చదవలేరు, రాయలేరు. పోనీ వాళ్ళందరూ వదిలేద్దాం. తల్లిదండ్రులు అంటే మాలాంటి సంధికాలంలో ఉన్నాం, రాబోయే జనం అసలు ఏమీ లేదనుకోండి. వాళ్ళ పిల్లలకి అరే బాబు మన విలువలు కావాలి, మార్కుల కన్నా విలువలు చాలా ముఖ్యం అని చెప్పేటువంటి తల్లిదండ్రులు కూడా లేకుండా పోయారు. ఏమిటి? పోటీ ప్రపంచం. మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి లాగా ఐఐటి చదవాలి, మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి, వాళ్ళ పిల్లడు ఆస్ట్రేలియా వెళ్ళాడు, మా ఇంకా పెద్ద కంట్రీకి వెళ్ళాలి అన్న పోటీ ప్రపంచంలో బిడ్డల్ని భుక్తి కోసం వచ్చే పెద్ద ఉద్యోగాల కోసం పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీడు విలువలున్న బిడ్డగా పెరుగుతాడా లేదా అని ఎవ్వరు ఆలోచించట్లేదు. ఏ తల్లిదండ్రులైనా బాబు నువ్వు జీవితంలో ఒక నికార్సుగా నిజాయితీగా బతకాలి అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? నీకు 99 మార్కుల కన్నా తక్కువ ఒక మార్కు వస్తే నీ మొహం నాకు చూపించుకొని తల్లిదండ్రులే ఉన్నారు. అంటే ఈ జనరేషన్ మార్పు వచ్చేసింది. చదువుకోవడానికి వాళ్ళకి తెలుగు రాదు, మాతృభాష పోనీ తెలుగు ఎక్కలేదు, మాతృభాష లేదు. మనకున్న వాంగ్మయం అంతా మన మాతృభాషలో ఉంది. ఇంగ్లీష్ వాడికి ధర్మం అంటే తెలుసా? ఇంగ్లీష్లో ధర్మానికి సరైన పదమే లేదు. కర్మ అనేది తెలుసా? దానికి సరైన పదమే లేదు. సత్యం బహుశా ట్రూత్ అని అంటాడు. సత్యం అనేది ట్రూత్ కాదు, సత్యం అనేది బ్రహ్మ స్వరూపం. బ్రహ్మన్ అంటే వాడు బ్రాహ్మణ్ అనుకుంటాడు, అంతకన్నా తెలియదు. అలాంటి వాడు మన సిద్ధాంతం చెప్పలేడు. చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు చెప్పే అవకాశం లేదు, పుస్తకాలు లేవు, ఉన్నా చదివే అవకాశం లేదు. పుస్తకాలు ఉన్నాయి, అది చదివే వాళ్ళు లేవు. ఎంతమంది ఇళ్లలో వాళ్ళ మీకు భగవద్గీత దొరుకుద్ది, రామాయణం దొరుకుతుంది? దొరకదు. అగాథా క్రిస్టి నవల్స్ ఉంటాయి, ఇంకేదో డిటెక్టివ్ నవల్స్ ఉంటాయి.
మన సంప్రదాయం, మన సదాచారం ఇవన్నీ ఉండేటటువంటి పుస్తకాలు కానీ, దానికి సంబంధించినటువంటి సమాచారం కానీ, ఎందుకు రామాయణం చదవాలి, ఎందుకు భారతం చదవాలి? కృష్ణుడు దేవుడే అవతారం తీసుకున్నాడు. ధర్మంగా ఉన్నారు పాండవులు, వాళ్ళ పక్కన నిలబడ్డాడు. అయినా వనవాసం చేయాల్సి వచ్చింది, అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది, కురుక్షేత్రం దాకా ఆగాల్సి వచ్చింది. భార్యకి అంత పెద్ద అవమానం జరిగింది. నడిసభలో ఆమె బట్టలు ఉడ్చేశారు. వాళ్ళని అనేక రకాలుగా అనేక సందర్భాలు సంపాదన చూశారు. అయినా వాళ్ళు సహనంగా ఉన్నారు. ఆ చివరి కురుక్షేత్రం వరకు వాళ్ళు ఏమి చెప్పినా పాటించారు. అంటే అర్థం ఏమిటి? సహనం ఉండాలని కదా. వాళ్ళు ఎవరికైనా సహనం అనేది అర్థం తెలుసా? పేషెన్స్ అనేది ఎవరికైనా తెలుసా? ఇంత చిన్న విషయానికి రెచ్చిపోయి తల్లిదండ్రులు విమర్శించడము, తిట్టడము, ఆపోజిట్గా భరించలేక ఆత్మహత్య చేసుకోవడం, అగ్రెసివ్గానే ఉన్నారు, డిప్రెషన్లో కన్నా వెళ్ళిపోతున్నారు. ఈ కారణం ఏమిటి? మన వాంగ్మయం చదవలేదు. రాముడు కూడా ఒక అవతారం. రేపు పట్టాభిషేకం. ఆయన ఒక చక్రవర్తి కొడుకు. ఆయన పెళ్లి చేసుకుంది ఒక చక్రవర్తి కూతుర్ని. తెల్లవారితే ఆయనకి పట్టాభిషేకం. రాత్రికి రాత్రి మారిపోయింది సీన్. అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. ఒక్క మాట మాట్లాడా? సహనంగా తీసుకున్నాడా? ఇది నాకు రాసిపెట్టుంది, మా తండ్రికి నేను సేవ చేయగలిగే అవకాశం వచ్చింది, దాన్ని పాజిటివ్గా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అది చదివితే ఎవరికైనా అరే దేవుడుల అవతారమే ఇంత బాధపడిందా, ధర్మరక్షణ కోసం, ఒక మాట కోసం, తండ్రి మీద ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడానికి కోసం ఇంత త్యాగం చేశాడా అన్న ఆలోచన రావాలంటే అది చదివి ఉండాలి కదా. అవును. ఎవరు చదివారు? ఇవాళ ఒక్క స్టూడెంట్ అయినా నేను రామాయణం క్షుణ్ణంగా చదివింటాడు, ఏదో సినిమా చూసుకుంటాడు. సినిమాలో చూపించేది కాదు, నీవు చదివి అర్థం చేసుకొని దాన్ని అవగాహన చేసుకొని జీర్ణం చేసుకొని ఇది నా దేశ సంపద, ఇది నా దేశ సంస్కృతి, ఈ ప్రకారం నేను ఉండగలిగితే ఈ జాతిలో పుట్టిన దానికి నేను గర్వించాలి అని అనుకోవాలి. ఆ రకమైన ప్రైడ్ ఎక్కడిది? మన మాట మీద మనకు నమ్మకం లేదు, ఫెయిత్ ఇన్ అవర్ వర్డ్స్ లేదు, ట్రస్ట్ ఇన్ అవర్ కల్చర్ లేదు, ప్రైడ్ ఇన్ అవర్ నేషన్, అవర్ హెరిటేజ్ లేదు. అసలు మన దేశం గురించి నేను చూస్తున్నాను. నన్ను ఏదో జెండా ఆవిష్కరణ పిలిచారు. స్టూడెంట్స్ వచ్చి మేము కూడా మాట్లాడతామన్నారు. వాళ్ళతో గొప్ప చెప్పుకొని రాసుకున్నాం. ఒకరు 72 ఏళ్ళ స్వాతంత్రం అంటారు, ఇంకో 78 ఏళ్ళు అంటారు, ఇంకో 76 అంటారు. వాళ్ళకి అది కూడా తెలియదు. పోనీ స్వాతంత్రమైనా మన దేశానికి రికరింగ్ ఎంత పాత చరిత్ర ఉంది అంటే వీళ్ళు భారతదేశాన్ని 77 ఏళ్ళుగానే చూస్తున్నారు. వాడెవడో బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు, స్వాతంత్రం వచ్చింది. ఎక్కడొచ్చింది? భావ స్వాతంత్రం ఎక్కడుంది? వాడు చెప్పిన ఇంగ్లీషే మాట్లాడారు, తెలుగు మాట్లాడలే. తెలుగు పిల్లలే ఏమంటే తెలుగు మర్చిపోయాం, మాకు చెప్పలేదు, మా సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి, హిందీ అండి, మాకు ఇది వేరే ఏం లేదండి, తెలుగు చవరా లేదండి, తెలుగు ఇంట్లో మాట్లాడు. రామాయణం భారత్ అయ్యో తెలియదండి, మాకు క్లాస్లో లేవుండ పాఠాలు. సెక్యులరిజం అని వచ్చి అందరూ సమానమే కాబట్టి మనం మన రామాయణాన్ని చెప్పకూడదు పాఠ్యాంశాలను తీసేశారు. మన జాతిని మన వేలుతో మన కళ్ళే పొడిపించేట్టుగా చేశారు. దీని పర్యవసానాలే ఇవాళ మనం చూస్తున్నది.